వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరికి వేస్తారో మీ ఇష్టం, కానీ ఓటు మాత్రం వేయండి. మీరు ఓటేసిన అభ్యర్థి గెలవచ్చు, గెలవకపోవచ్చు, అయినా సరే ఓటు తప్పనిసరిగా వేయాల్సిందే. మార్పుకైనా తీర్పుకైనా ఒకటే దారి, ఓటు వేయాల్సిందే. పోలింగ్ రోజు పొద్దున్నే వెళ్ళి ఓటు వేయాలి. ఆ ఓటు వాళ్ళని గెలిపించడానికి కాదు, చిత్తుగా ఓడించడానికి కూడా అవ్వచ్చు. ఓటు ఒక ఆయుధం, ప్రభుత్వాన్ని మారుస్తుంది. ఓటు ఒక ఆగ్రహం, దుష్ట నేతల్ని దనుమాడుతుంది. ఓటు ఒక వ్యక్తీకరణ, మన ప్రాధాన్యాలు ఏమిటో, మనకు ఎలాంటి పాలన కావాలో పాలకులకు అర్థమయ్యేలా చెబుతుంది. ఓటు ఒక బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళంతా పాల్గొని తీరాల్సిన పవిత్రమైన ఉద్యమం. రాజకీయాలను అసహించుకుని ఒకరు, అవినీతికి రగిలిపోయి ఒకరు, అభ్యర్థి చరిత్ర తెలిసాక కడుపులో దేవేసినట్టు అనిపించి ఒకరు, మొత్తం వ్యవస్థ అంటేనే విరక్తి వచ్చి ఒకరు, ఆలోచించేవాళ్ళు, ఆలోచించగలిగే వాళ్ళు, కాస్తో కోస్తో బాధ్యతగా ఉండేవాళ్ళంట ఒక్కొక్కరే పోలింగ్కు దూరమైపోతే ఓటేసేది ఎవరు? పచ్చనోటు కోసమో, పావు సీసా మద్యం కోసమో హక్కును నమ్ముకునే అందరూ కిరాయి మనుషులే. ఓటు బాధ్యత నెరవేర్చిన వారికి నిలదీసే హక్కు లేదు, ఫిర్యాదు చేసే హక్కు లేదు, విమర్శించే హక్కు సైతం లేదు. 5 నిమిషాల బద్ధకం 5 ఏళ్ల పాటు దేశ భవిష్యత్తును నిర్దేశించే సదవకాశాన్ని దూరం చేస్తుంది. ఓట అంత తీరికెక్కడిది అని మాత్రం అనకండి. మీకంటే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, మీకంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, మీకంటే ఎక్కువ బాధ్యతలు మోస్తున్న వాళ్ళు ఓపిగ్గా వరుసలో నిలబడి తమ వంతు ఓటు రాగానే ఓటేసి వస్తున్నారు. రాజస్థాన్లోని బర్మల్ గ్రామ ప్రజలు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లాలంటే ఒక రోజు ముందే బయలుదేరాలి. ఎడారుల్లో ప్రయాణం చేయాలి, అయినా సరే లెక్క చేయరు. అంత దూరమైనా సరే వెళ్ళి ఓటేసి వస్తారు. అది ఓటుకు వాళ్ళు ఇచ్చే వాల్యూ. మన దేశాల్లో అయితే ఓటు వేయడానికి కొంతమంది బద్దకించవచ్చు, కానీ కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే మాత్రం జరిమానా విధిస్తారు. కట్టకపోతే జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. బెల్జియం, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, అర్జెంటీనా, ఆస్ట్రియా, సైప్రస్, పెరు, గ్రీస్, బొలీవియా లాంటి దేశాలన్నీ కూడా ఈ కోవలోకి వస్తాయి. 1892లోనే బెల్జియం ఓటును తప్పనిసరి చేసింది. 1924లో ఆస్ట్రేలియా కూడా ఆ దారిలోనే నడిచింది. అక్కడ ఓటు వేయకపోతే $20 నుంచి $50 జరిమానా తప్పదు, లేదంటే జైలుకు కూడా వెళ్ళాలి. జరిమానాలకు, జైలు శిక్షలకు కూడా మాట వినకపోతే మళ్ళీ డొమ్మా కొడితే ఏకంగా ఓటర్ల జాబితాల నుంచి పేరునే తీసేస్తారు. సింగపూర్లోనూ దాదాపు ఇదే పద్ధతి. బొలీవియాలో అయితే ఏకంగా జీతంలో కోత కూడా విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు కూడా రద్దు చేసే దేశాలు కూడా ఉన్నాయి. మన దగ్గర కూడా ఓటును తప్పనిసరి చేయాలంటూ జాతీయ రాజ్యాంగ పనితీరు సమీక్ష సంఘం సిఫార్సు కూడా చేసింది. అది ఎప్పటికి అమలు అవుతుందో మన దేశ ప్రజలకే తెలియాలి. మరి నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏం జరుగుతుందిలే అని అనుకుంటారు చాలా మంది. ఆ ఒక్క ఓటు ఎంత గొప్పదో ఇప్పుడు చూద్దాం. 2008లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సిపి జోష్ ఒక్క ఓటు తేడాతోనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కళ్యాణ్ చౌహాన్ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో గెలిచి ఉంటే సిపి జోషే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా వచ్చి ఉండేదని చెప్పుకుంటున్నారు. కానీ ఒక్క ఓటు తేడాతో అంతా తారుమారైంది. లెక్కింపులో తేడా వచ్చిందేమో అన్న ఆయన సందేహం తీర్చేందుకు ఎన్నికల కమిషన్ రెండోసారి కూడా లెక్కించింది. అయినా సరే తేడా రాలేదు, తీర్పు మారలేదు. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన భార్య, తల్లి, వ్యక్తిగత డ్రైవర్ ఆ ఎన్నికల్లో ఓటు వేయకపోవడమే. ఆ రోజు జోషి భార్య అలాగే తల్లి ఓటేయడం మానేసి ఆయన గెలుపు కోసం గుడికి వెళ్ళి ప్రార్థన చేశారట. అందుకే ఎన్నికల కమిషన్ తర్వాత ఎన్నికల్లో ఆ విషయాన్ని ఉదాహరణగా చెప్పి ప్రతి ఒక్క ఓటు ఎంత విలువైందో అందరికీ హితబోధ చేయడం మొదలుపెట్టింది. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కూల్చడానికి లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటు తేడాతోనే ప్రభుత్వమే మారిపోయింది. ఒక్క ఓటు ఆధిక్యంతోనే జానీ క్విన్స్ యాడమ్ అమెరికా 6వ అధ్యక్షుడయ్యారు. ఒక్క ఓటే ఫ్రాన్స్ని రాచరికం నుంచి గణతంత్ర దేశంగా మార్చింది. ఒక ఓటు ఎంత పవర్ఫుల్లో చూశారు కదా. సో తప్పనిసరిగా మీరందరూ ఓటు వేసి తీరాలి.